సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే మనకి యూట్యూబ్లో మానిటైజేషన్ ట్యాబ్లో ఉండే వాచ్ టైం గురించి చాలా మంది అయితే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డౌట్ ఉంది. కొంతమందికి ఏ విధంగా అంటే అన్న ఇప్పుడు నా ఛానల్లో ఆల్మోస్ట్ 1 year అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేసేసి, ఇప్పుడు ఆ పాత వీడియోస్కి వాచ్ టైం అనేది కౌంట్ అవుతుందా అని చెప్పేసి కొంతమంది డౌట్ ఉంది. అండ్ ఇంకా కొంతమందికి ఏంటంటే అన్న ఇప్పుడు నా ఛానల్లో ఒక 5 to 6 months అనేది గ్యాప్ ఇచ్చాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవాలా, లేకపోతే వీడియోస్ కంటిన్యూ చేస్తే వాచ్ టైం కౌంట్ అవుతుందా, ఇప్పుడు పాత వీడియోస్కి వాచ్ టైం అనేది డిలీట్ అయిపోతుందా అని చెప్పేసి చాలామంది అయితే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇంకా కొంతమందికి ఏంటంటే అసలు యూట్యూబ్లో ఈ మానిటైజేషన్ సంబంధించిన వాచ్ టైం అనేది ఏ విధంగా కౌంట్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ ఉంది. సో ఈ రోజు గైస్ ఏంటంటే అసలు యూట్యూబ్ మానిటైజేషన్ ట్యాబ్లో వాచ్ టైం అనేది ఏ విధంగా కౌంట్ చేయబడుతుంది అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను పేపర్ మీద క్లారిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఎందుకంటే అది నోటితో చెప్తే అర్థమయ్యేది కాదు కాబట్టి సో క్లారిటీగా మీకు పేపర్ మీద లైవ్ ప్రూఫ్లో క్లారిటీ రాస్తూ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానివల్ల గైస్ మీకు యూట్యూబ్లో ఉండే మానిటైజేషన్ సంబంధించిన వాచ్ టైం మీద 100% చెప్తున్నా కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో దానివల్ల మీరు ఎలా వీడియో చేసుకోవాలి, ఎంత డ్యూరేషన్ పెట్టుకోవాలి, సో ఎలా ఓవర్కమ్ చేసుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది గైస్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ వాచ్ టైం వల్ల ఏంటంటే కౌంట్ అవ్వదేమో, ఇంకా వ్యూస్ రావేమో అని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారు, కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే కంప్లీట్గా ఛానలే డిలీట్ చేసేసి యూట్యూబ్ ఫీల్డ్లో గ్రో అవ్వలేమని చెప్పేసి కంప్లీట్గా స్కిప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో దయచేసి గైస్ నేను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్ మీద. సో దాన్ని బట్టి మీకు 100% గైస్ క్లారిటీ వస్తుంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు యూట్యూబ్ గురించి. మీరు డెఫినెట్గా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు గైస్. ఓకేనా? సో లేట్ చేయండి గైస్, మనం అయితే టాపిక్ వెళ్దాం. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇక్కడ గైస్ మీకు యూట్యూబ్లో ఉండే మానిటైజేషన్ సంబంధించిన వాచ్ టైం గురించి క్లారిఫికేషన్ రావడానికి నేను పేపర్ మీద వీడియో చేయడానికి రీజన్ గైస్. ఓకేనా? సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో పేపర్ మీద క్లారిటీగా రాస్తూ ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో దానికోసం గైస్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ వచ్చేసి నేనైతే డేస్ అయితే తీసుకుంటున్నాను. ఓకేనా? సో Day 1, Day 2, Day 3, సో 365 డే అండ్ 366th అండ్ 367. ఓకేనా? సో ఇక్కడ గైస్ నేను 366 అండ్ 367 డే అనేది ఎందుకు తీసుకున్నాను అనేది మీకు లాస్ట్ వరకు చూస్తే క్లారిఫికేషన్ అయితే అర్థమవుతుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ నేనేం చేసిన అంటే ఒక ఫస్ట్ వీడియోని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా? సో అది ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నా? Day 1 రోజు. ఓకేనా? సో Day 1 రోజు అప్లోడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది? ఒక 10 views వచ్చినాయి, దానికి ఒక 1 hour వాచ్ టైం వచ్చింది. 20 views వచ్చినాయి, దానికి ఒక 2 hours వాచ్ టైం వచ్చింది. 30 views వచ్చినాయి, దానికి మనకు 3 hours వాచ్ టైం వచ్చింది. సో మనకి ఈ విధంగా 365 డేకి వచ్చేసి ఏంటంటే ఒక 100 views వచ్చినాయి, దానికి ఒక 8 hours వాచ్ టైం వచ్చింది. ఓకేనా? ఇక్కడ మనకు ఒక 120 views వచ్చినాయి, 8 hours వాచ్ టైం వచ్చింది. ఇక్కడ 150 views వచ్చినాయి, 10 hours వాచ్ టైం వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ వరకే మీకు క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నా. సో నేనేం చేసిన అంటే సెకండ్ డే రోజు కూడా ఒక వీడియో అప్లోడ్ చేసిన. ఓకేనా? సో సెకండ్ డే రోజు నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన. ఓకేనా? సో ఈ వీడియో వచ్చేసి నేను ఎప్పుడు అప్లోడ్ చేసిన? సెకండ్ డే రోజు. అంటే ఈ ఫస్ట్ డేకి వాచ్ టైంకి దీనికి సంబంధం లేదు, ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన ఎప్పుడు సెకండ్ డే రోజు కాబట్టి. అయితే సో ఇదంతా కూడా ఎంటీ. ఓకేనా? సో సెకండ్ రోజు నాకు అప్లోడ్ చేస్తే ఎంత? ఒక 20 views వచ్చినాయి, 2 hours వాచ్ టైం. 30 views, 3 hours వాచ్ టైం. సో 100 views, 8 hours వాచ్ టైం. అంటే నేను యావరేజ్గా తీసుకుంటున్నా. సో ఎగ్జాక్ట్ ఇదే విధంగా ఉండదు, మీకు క్లారిటీ అర్థం అవ్వడానికి సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ గైస్. ఓకేనా? సో 120 views, 8 hours, 150 views, 10 hours. ఓకేనా? సో ఇక్కడ క్లారిటీగా అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరు థర్డ్ వీడియో అప్లోడ్ చేశారనుకోండి, ఇది ఎంటీ అని ఉంటుంది, ఇది ఎంటీ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో సేమ్ అదే విధంగా కౌంట్ అవుతూ వెళ్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో చాలామందికి ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు Day 1 నుంచి వాళ్ళు వీడియోస్ ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ డే వాచ్ టైం వస్తుంది, సెకండ్ డే, థర్డ్ డే వాచ్ టైం వస్తూనే ఉంది. ఓకేనా? సో చాలామంది కేసు ఏమవుతుందంటే ఇప్పుడు 365 డేకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంది, వాచ్ టైం ఒక 3000 hours వాచ్ టైం వచ్చింది. అంటే ఇంకా మానిటైజేషన్ కావాల్సింది ఎంత? ఇంకా 1000 ఎక్స్ట్రా కావాలి. సో ఇది కంప్లీట్ అవ్వలేదు. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 365 డేస్లో ఫస్ట్ డే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన కాబట్టి సో ఈ వీడియో వచ్చిన వాచ్ టైం అంతా కూడా డిలేట్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. బట్ గైస్ ఈ విధంగా అయితే ఉండదు. సో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి వినండి. ఇప్పుడు గైస్ మీకు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశారు, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీకు 3000 hours వాచ్ టైం అయింది. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీరు 366 డేట్కి మూవ్ అవుతారు.
ఓకేనా. అప్పుడు ఏమవుతుంది 365 డేలో ఫస్ట్ డే ఎంత వాచ్ టైం వచ్చింది మీకు 10 వ్యూస్కి 1 అవర్ వాచ్ టైం వచ్చింది కాబట్టి సో ఇక్కడ ఏమవుతుందంటే 3000లో 1 అవర్ అనేది మైనస్ అవుతుంది. అంటే ఎంత 2999 ఓకేనా. ఇప్పుడు మీకు 366 డేకి ఎంత వ్యూస్ వచ్చినాయి 120 వ్యూస్ వచ్చినాయి, 8 అవర్స్ వాచ్ టైం వచ్చింది కాబట్టి సో ఈ 8 అవర్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 3007 అవర్స్ వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది. సో మీరు ఏమవుతుంది ఇక్కడ వరకు కూడా మీ మానిటైజేషన్ అనేది కంప్లీట్ కాలేదు కదా. సో మీరు ఏమవుతుంది 366 నుంచి 367 డేకి మూవ్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది దీంట్లో వచ్చిన సెకండ్ డే అంటే ఆల్రెడీ ఫస్ట్ డే వాచ్ టైం అనేది డిలేట్ అయిపోయింది. సో ఇది కౌంట్లోకి రాదు. వీడియోకి మొత్తం వచ్చిన వాచ్ టైం డిలేట్ అవ్వదు. ఆ వీడియోకి 365 డేస్లో ఫస్ట్ రోజు వచ్చిన వాచ్ టైం మాత్రమే డిలేట్ అవుతుంది. ఇప్పుడు మీరు 367 డేకి మూవ్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు 3007 ఉంది కదా, దీంట్లోకి 2 అవర్స్ మైనస్ అవుతాయి ఎందుకంటే ఇది క్రాస్ అయిపోతున్నారు కాబట్టి ఓకేనా. అప్పుడు ఏమవుతుంది 3005 అవర్స్ అవుతుంది. అప్పుడు మీరు 367 డేకి ఎంత అవర్స్ వాచ్ టైం వచ్చింది 10 అవర్స్ కాబట్టి ఇది యాడ్ అవుతుంది ఎంత 3015 ఓకేనా. సో ఈ విధంగా యాడ్ అవుతూ వెళ్తుంది, ఈ విధంగా డిలేట్ అవుతూ వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఇవి ఇక్కడ 8 అవర్స్ వచ్చినాయి కదా, 10 అవర్స్ వచ్చినాయి కదా, సో మీరు ఫాస్ట్గా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఎక్కువ వ్యూస్ అండ్ ఎక్కువ వాచ్ టైం కనుక వచ్చినట్లయితే ఫాస్ట్గా ఎక్కువ వాచ్ టైం యాడ్ అవుతుంది. స్టార్టింగ్లో మీకు తక్కువ వచ్చినాయి కదా, సో 3 అవర్స్ అంటే కొన్ని టైమ్స్ కొంతమందికి ఎక్కువ కూడా వచ్చే ఉంటాయి. సో అలా ఎక్కువ వచ్చినా కూడా డిలేట్ అయిపోతుంది గైస్ ఓకేనా. ఇక్కడ 3 డిలేట్ అయిపోయింది అనుకోండి, సో ఇక్కడ ఏమవుతుంది 3012 అవుతుంది. నెక్స్ట్ ఒక మీకు 100 అవర్స్ వాచ్ టైం వచ్చింది అనుకోండి 3100 అయిపోతుంది గైస్ ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ డే అనేది డిలేట్ అయిపోతుంది, 366 డే యాడ్ అవుతుంది. సెకండ్ డే డిలేట్ అయిపోతే 367 యాడ్ అవుతుంది. థర్డ్ డే డిలేట్ అయిపోతే 368 యొక్క వాచ్ టైం అనేది యాడ్ అవుతూ వస్తుంది ఓకేనా. సో ఇక్కడ గైస్ మీ క్లారిటీ చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినానికి గింత వాచ్ టైం వచ్చింది కాబట్టి ఇది ఓన్లీ 1 అవర్ మాత్రమే డిలేట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ రోజు కనుక 2 వీడియోలు అప్లోడ్ చేస్తే ఈ వీడియోకి వచ్చిన వాచ్ టైం ఫస్ట్ డే వచ్చిన వాచ్ టైం డిలేట్ అయిపోతుంది అండ్ ఈ వీడియోకి వచ్చిన వాచ్ టైం కూడా డిలేట్ అయిపోతుంది. సో ఇక్కడ గైస్ చాలామంది ఈ వీడియోకి మొత్తం డిలేట్ అయిపోతుంది అనుకుంటారు గైస్. ఆ విధంగా డిలేట్ అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ డే అప్లోడ్ చేసినానికి ఫస్ట్ రోజు వ్యూస్ ఇంత వచ్చినాయి కాబట్టి ఇంత వచ్చింది. స్టిల్ మీరు 366 డే రోజు కూడా ఈ వీడియోకి ఇంకా వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అంటే 365 డే రోజు కూడా మీకు ఈ వీడియోకి స్టిల్ వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, దీనికి వచ్చిన వాచ్ టైం ఇది యాడ్ అవుతూనే ఉంటుంది మీకు. సో అదే గైస్ మెయిన్ థింగ్, అంటే ఈ వీడియోకి వచ్చిన వాచ్ టైం మొత్తం డిలేట్ అవ్వదు. ఈ వీడియోకి మీకు ఇప్పటికీ 365 డే రోజు కూడా మీకు వ్యూస్ వస్తూనే ఉన్నాయి అనుకోండి, ఈ వ్యూస్ కూడా యాడ్ అవుతాయి, ఈ వ్యూస్ కూడా యాడ్ అవుతూనే ఉంటాయి. సో జస్ట్ ఏంటంటే ఈ డే ఉందా ఫస్ట్ డే, ఇది మాత్రమే డిలీట్ అయిపోతుంది. అంటే ఈ రోజు నుంచి మీకు ఎంత వాచ్ టైం వచ్చిందో అదంతా కూడా యాడ్ అవుతూనే ఉంటుంది ఓకేనా. సో ఇది ఇప్పుడు అయిపోయిందా. ఇప్పుడు ఒక 366 డేకి మూవ్ అయ్యారు కదా, అప్పుడు ఏమవుతుంది ఇది డిలీట్ అయిపోతుంది, ఇది కౌంట్ అవుతుంది. ఇప్పుడు 367 డేకి మూవ్ అయ్యారు అనుకోండి, ఇది డిలీట్ అయిపోతుంది, ఇది కూడా డిలీట్ అయిపోతుంది. అర్థమైందా. ఇది కూడా డిలీట్ అయిపోయింది ఎందుకంటే ఇది సెకండ్ డే రోజు మీరు అప్లోడ్ చేశారు అంటే ఇది కూడా 367 డేకి మూవ్ అయినప్పుడు ఈ ఫస్ట్ డే వీక్ ఆల్రెడీ సెకండ్ డే రోజు పోతుంది కాబట్టి ఇది పోతుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇది కూడా పోతుంది. అర్థమైందా. ఒక థర్డ్ 368 డేకి మూవ్ అయ్యారు అనుకోండి, ఈ యొక్క వాచ్ టైం పోతుంది అండ్ ఇది కూడా పోతుంది. ఈ రెండు ఆల్రెడీ పోయినాయి కాబట్టి ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది ఓకేనా. ఎన్ని డేస్ మూవ్ అయితే అంత ప్రీవియస్గా వచ్చిన వీడియోస్ యొక్క డేస్ యొక్క వాచ్ టైం మాత్రమే డిలీట్ అవుతుంది, కానీ కంప్లీట్గా వీడియోస్కి వచ్చిన వాచ్ టైం అనేది డిలీట్ అవ్వదు ఓకేనా. సో అలాంటప్పుడు గేస్ మీరు ఏంటంటే ఫాస్ట్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎక్కువ డ్యూరేషన్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేయాలి, అంతేకాకుండా ఎక్కువ వ్యూస్ రావడానికి ట్రై చేస్తే మీకు డెఫినెట్గా వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది గైస్ ఓకేనా. సో ఆ విధంగా మీరు 4000 అవర్స్ అనేది కంప్లీట్ చేసుకొని మీరు మానిటైజేషన్ అనేది అప్లై చేసుకొని సక్సెస్ అవ్వడానికి రీజన్ గైస్ ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మానిటైజేషన్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 365 డేస్ వరకు వీడియో చేసి అప్లోడ్ చేసి ఒక 6 మంత్స్ గ్యాప్ ఇచ్చారనుకోండి, 6 మంత్స్ తర్వాత నుంచి మీరు అప్లోడ్ చేశారు అనుకోండి, ఇందులో ఉండే 6 మంత్స్ ఒక వీడియోస్ కూడా ఉంటాయి కదా, ఆ వీడియోస్ వాచ్ టైం కౌంట్ అవుతుంది, దాని ప్రీవియస్ వచ్చిన వాచ్ టైం కౌంట్ అవుతుంది అండ్ అంతేకాకుండా ఈ రోజు నుంచి మీరు కంటిన్యూ చేస్తారు కాబట్టి ఈ వీడియోస్కి వచ్చిన వాచ్ టైం కూడా కౌంట్ అవుతూనే ఉంటుంది
ఓకేనా. సో దయచేసి మీరు ఈ వాచ్ టైం విషయంలో కన్ఫ్యూజ్ అవ్వడానికి అయితే ట్రై చేయకండి. సో డెఫినెట్గా మీకైతే మంచి సపోర్టే ఉంటుంది. సో యూట్యూబ్ నుంచి అండ్ మా నుంచి కూడా సో ఈ విధంగా అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏ విధంగా వీడియో చేయాలి, ఏ విధంగా సక్సెస్ అవ్వాలనేది మీరే ఒకసారి అయితే క్లారిటీ అయితే ఆలోచించుకోండి గైస్. ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్ గైస్ వీడియో అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా గైస్. అండ్ లెట్స్ స్టే ట్యూన్ గైస్.